హలో ఫ్రెండ్స్, ఇవాళ ఈ వీడియోలో మనం సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. మీకు నచ్చిన వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చు. 2 కప్పుల కందిపప్పు, 4 స్పూన్ల పెసరపప్పు తీసుకొని నీట్గా వాష్ చేసుకోండి. తర్వాత 3 గ్లాసుల వాటర్ పోసుకొని 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. చింతపండును నానబెట్టుకోండి. హోమ్మేడ్ సాంబార్ పౌడర్ చేసుకోవడానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 6 ఎండుమిర్చి, 3 స్పూన్స్ పచ్చి శనగపప్పు, 2 స్పూన్స్ ధనియాలు, 1 స్పూన్ జీరా, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ మిరియాలు, 1 స్పూన్ బియ్యం, ఒక చిన్న బెల్లం ముక్క. ఇప్పుడు ఈ సాంబార్కి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. ఫస్ట్ ది హోమ్ మేడ్ సాంబార్ పౌడర్, ఇంకోటి ఆచి సాంబార్ పౌడర్. ఇప్పుడు ప్యాన్ హీట్ అయ్యాక ఒక 4 స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 2 వెల్లుల్లి రెబ్బలు, కొంచెం కరివేపాకు, ఒక 2 ఎండుమిర్చి, 1 స్పూన్ జీరా, 1 స్పూన్ ఆవాలు, పచ్చిమిర్చి, కొంచెం ఇంగువ వేసుకొని ఫ్రై చేసుకోండి. తర్వాత ముందుగా చూపించిన ఆనియన్స్ అండ్ వెజిటబుల్స్ ముక్కల్ని వేసుకోండి. ఆ ముక్కలు కొంచెం ఫ్రై అవుతున్నప్పుడు 1 స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు వేసుకొని ఈ ముక్కలన్నీ బాగా ఉడకడానికి ఇందులో కొంచెం వాటర్ పోసుకొని ఉడికించుకోండి. ఒక 5 మినిట్స్ ప్లేట్ పెట్టి వదిలేయండి. ఇప్పుడు మీరు ఉడికించుకున్న పప్పు వేసుకొని అండ్ అందులో మీకు కావాల్సిన థిక్నెస్కి తగ్గట్టుగా వాటర్ పోసుకోండి. అండ్ వాటర్ పోసుకున్న తర్వాత చింతపండు పేస్ట్ని కూడా వేసుకోండి. ఒక 3 స్పూన్స్ సాల్ట్ వేసుకోండి. సాంబార్ పేస్ట్ కోసం 2 స్పూన్స్ హోమ్ మేడ్ సాంబార్ పౌడర్, 1 స్పూన్ ఆచి సాంబార్ పౌడర్, ఇంకా 2 స్పూన్స్ కారం తీసుకొని అందులో కొంచెం వాటర్ పోసుకొని పేస్ట్ చేసుకోండి. సాంబార్ కొంచెం మంచిగా మరిగిన తర్వాత మనం చేసుకున్న ఈ సాంబార్ పేస్ట్ని ఒక 3 స్పూన్స్ వేసుకుందాం.
టేస్ట్ని ఇంకా కొంచెం ఎలివేట్ చేయడానికి 1 ఇలాచీ వేయండి. ఇది సాంబార్కి చాలా మంచి టేస్ట్ అండ్ అరోమా ఇస్తుంది. ఫైనల్గా సాల్ట్ చెక్ చేసుకొని అంతా సరిపోయింది అనుకుంటే లాస్ట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకుంటే మన టేస్టీ సాంబార్ రెడీ అయిపోతుంది. మీరు కూడా ఈ సాంబార్ రెసిపీని తప్పకుండా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేయండి. అండ్ ఈ వీడియో మీరు లాస్ట్ వరకు చూసినట్లయితే మీకు చాలా థ్యాంక్స్.